గత నెలలో జరిగిన వ్యవసాయ అధికారి అనుమానాస్పద మృతి హత్యగా మారింది. హత్యలో బంధువుల ప్రమేయం ఉన్నట్టు తెలిసింది. ఇప్పటికే నలుగురు ఈ హత్య కేసులో నిందితులపై నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు విచారణ జరుపుతున్నట్టు తెలుస్తుంది. ఘట్టమనేని శ్రీనివాసరావు అదుపులో ఈ నలుగురు నిందితులు ఉన్నట్టు సమాచారం. ఈ అనుమానాస్పద మృతిని ఆ రోజే అనుమానాస్పదం, ఇది హత్యగా అవకాశాలు ఉన్నాయంటూ ఛానల్ 9 ప్రసారం చేసిన విషయం తెలిసిందే. ఛానల్ 9 అనుమానమే నిజమైంది. ఇవాళ నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గత నెల 15వ తేదీ హఠాన్మరణం చెందిన బుచ్చిరెడ్డిపాలెం వ్యవసాయాధికారి నడవాటి శ్రీహరి మృతి ఉదంతం కొత్త మలుపు తిరిగింది. తన భర్త మృతిపై అనుమానాలున్నాయంటూ ఆయన భార్య నడవాటి లావణ్య జిల్లా ఎస్పీకి సోమవారం పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు చేయటం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై స్పందించిన జిల్లా ఎస్పీ అజిత వేజన్ల ప్రత్యేక దర్యాప్తుకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకుని ఉన్నత స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. గతేడాది కాలంగా బుచ్చిరెడ్డిపాలెంలో మండల వ్యవసాయాధికారిగా నడవాటి శ్రీహరి పనిచేస్తున్నారు. సన్నిహితులు ఆయన బంధువుల కథనం మేరకు ఉద్యోగ నిర్వహణలో ఇప్పటి వరకు శ్రీహరికి ఎటువంటి అవినీతి మరకలు లేవు. తోటి ఉద్యోగులతో పాటు రైతులతోనూ ఆయన కలివిడిగా ఉంటూ సౌమ్యంగా వ్యవహరించేవారు. కార్యాలయానికి వచ్చి రైతుల సమస్యలను సైతం ప్రత్యేక చొరవ తీసుకుని పరిష్కరించేవారు. మండలంలోని స్థానిక మినగల్లు గ్రామంలో నివసించే ఆయనకు భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఈ నేపథ్యంలో గత నెల 15వ తేదీన కార్యాలయంలో విధులు ముగించుకుని ఇంటికి వెళ్లిన ఆయన తన బావమరిదితో కలిసి కారు తీసుకుని పెంచలకోనకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో గుండెపోటుకు గురయ్యారు. దీంతో డ్రైవర్తో పాటు ఆయన బామర్ది మార్గమధ్యంలోని ఆదుర్పల్లిలో ఓ ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు వెళ్లి ప్రాథమిక చికిత్సతో పాటు సిపిఆర్ చేయించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందడంతో నేరుగా మినగల్లులోని ఆయన నివాసానికి తీసుకొచ్చారు. తర్వాతి రోజు ఉదయం శ్రీహరి గుండెపోటుతో మృతి చెందారని చెప్పిన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఆయన మృతదేహాన్ని చూసేందుకు బంధువులు, సహోద్యోగులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అంత్యక్రియల క్రతువుల కోసం మృతదేహానికి బట్టలు తీసి స్నానం చేయాల్సి ఉండగా అక్కడే ఉన్న కుటుంబ సభ్యులు బట్టలు తీయాల్సిన అవసరం లేదని, అలాగే స్నానం చేయించాలంటూ పట్టుబట్టారు. అప్పటి సమయంలో ముఖంపై ఉన్న గాయాన్ని చూసి అనుమానాలు వ్యక్తం చేసిన సహోద్యోగులు, స్థానికులు స్నానం చేయించే సమయంలో హృదయంపై ఉన్న చొక్కాను తొలగించి చూశారు. దీంతో ఆయన మెడతో పాటు ఛాతీ, పొట్ట భాగాల్లో గాయాలున్నట్లు గుర్తించి గుండెపోటుతో మృతి చెందితే గాయాలు ఎలా అయ్యాయని కుటుంబ సభ్యులు ప్రశ్నించారు. దీనిపై దాటివేత ధోరణితో వారు సమాధానం చెప్పడంతో అక్కడున్న వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న బుచ్చిరెడ్డిపాలెం సీఐ శ్రీనివాసరావు సిబ్బందితో అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులను విచారించారు. అయితే ఆ సమయంలో ఆయన భార్య, ఇతర కుటుంబ సభ్యులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో సీఐ అక్కడున్న స్థానికులు శ్రీహరి సహోద్యోగులతో ఎవరైనా ఫిర్యాదిస్తే మాత్రమే మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి విచారణ చేపడతామని చెబుతూ ఫిర్యాదు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన మృతదేహాన్ని దహనం చేసి అంత్యక్రియలను పూర్తి చేశారు. వ్యవసాయ అధికారి శ్రీహరి మొదటి భార్యతో విడాకులు తీసుకుని ప్రస్తుతం భారీగా ఉన్న లావణ్యను వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే లావణ్యతో పాటు ఆమె కుటుంబ సభ్యులకు శ్రీహరికి మధ్య సఖ్యత ఉండేది కాదని స్థానికులు చెబుతున్నారు. శ్రీహరికి వారసత్వంగా వచ్చిన పొలాలు, ఇతర ఆస్తులు పెద్ద ఎత్తున ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆస్తి కోసం ఆయన భార్య తరపున ఉన్న కుటుంబ సభ్యులే ఆయన్ను హత్య చేసుండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైపెచ్చు అంత్యక్రియల రోజు ఆయన మృతదేహంపై గాయాలుండటం, మృతదేహాన్ని పూడ్చిపెట్టకుండా హడావిడిగా దహనం చేయటం పెద్ద ఎత్తున అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు దాదాపు 20 రోజుల తర్వాత ఆయన భార్య స్థానిక పోలీసులు కాకుండా జిల్లా ఎస్పీకి పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు చేయటం ఈ అనుమానాలు బలపడుతున్నాయి. ఆయన భార్య ఫిర్యాదుపై జిల్లా ఎస్పీ ఆదేశాలతో ఇప్పటికే విచారణ చేపట్టిన పోలీసులు పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. శుక్రవారం నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు రూరల్ సీఐ వేణుతో కలిసి బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్ సందర్శించి కేసు దర్యాప్తుపై స్థానిక పోలీసులను ఆరా తీసి సమీక్ష జరిపారు. ఈ కేసుపై ప్రస్తుతం విచారణ జరుగుతోందని, త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తామని ఆయన మీడియాకు తెలిపారు.